దక్షిణ పుణ్యక్షేత్రాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. ఇందులో భాగంగా తమిళనాడులోని షష్ఠి షణ్ముఖ క్షేత్రంలో 5వ క్షేత్రమైన స్వామిమలైని పవన్ సందర్శించారు. అనంతరం ఆయన షష్ఠి షణ్ముఖ యాత్రకు శ్రీకారం చుట్టి స్కంద షష్ఠి పారాయణంలో పాల్గొన్నారు. ఇక పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. వెంకటేష్, మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఏదైతే ఇటు తమిళనాడు దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే మొత్తం 11 ఆలయాల్లో ఆయన షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. నిన్నంతా కూడా కొన్ని ఆలయాల్లో ప్రధానంగా ఆయన తిరగడం జరిగింది. తమిళనాడులో ఉన్నటువంటి ఏదైతే ప్రత్యేక ఆలయాలు, గుర్తింపు ఆలయాలు మొత్తం కూడా దాదాపుగా 11 ఆలయాలు తమిళనాడుతో పాటు కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఆయన తిరుగుతున్నాడు. అయితే అందులో భాగంగా ఇవాళ కూడా కర్ణాటకలో ఉన్నటువంటి ఏదైతే అగస్త్య మహర్షి ఆలయాన్ని నిన్నంతా కూడా ఆయన దర్శనం చేసుకోవడం జరిగింది. నిన్నంతా కూడా ప్రత్యేక పూజలు చేసి ప్రత్యేక ప్రార్థనలు చేసినటువంటి ఆయన ఇవాళ అంతా కూడా దక్షిణ పుణ్యక్షేత్రాల భాగంగా తంజావూరులో ఉన్నటువంటి స్వామిమలై అనేటటువంటి ప్రాంతాన్ని కూడా ఆలయాన్ని కూడా ఆయన సందర్శించడం జరిగింది. అక్కడ షష్ఠి షణ్ముఖ క్షేత్రంలో 5వ క్షేత్రంగా మనం ఎక్కువగా స్వామిమలైని భావిస్తారు. అందువల్ల అక్కడ ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరిగింది. అయితే సో ఇదంతా ఏరా అంటే ఆయన వ్యక్తిగతంగా అంటూ కూడా ఆయన గతంలో కూడా చెప్పడం జరిగింది. మొత్తం దక్షిణ భారతదేశంలో మొత్తం ఇటు సైడ్ తమిళనాడు, కర్ణాటక ఇట్లా ముఖ్యమైన ప్రముఖ చరిత్ర కలిగిన ఆలయాలన్నింటినీ కూడా మొత్తం 11 ఆలయాలు, ఈ ఆలయాల్లో అంతా కూడా ఆయన ప్రత్యేకంగా పూజలు నిర్వహించబోతున్నారు. ఇవాళ, రేపు, ఎల్లుండి మొత్తం 4 రోజుల పాటు కూడా ఆయన వ్యక్తిగతమైనటువంటి పర్యటన. అందువల్ల అక్కడ కూడా వెళ్ళిన సందర్భంగా ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఏపీలో ఉన్నాడు. అదే కాకుండా అంటే ఒక క్రియాశీలకమైన రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయనకి భద్రతా పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ ప్రభుత్వాలన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం ఎల్లుండి ఈ షెడ్యూల్ అన్ని కూడా కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. వెంకటేష్. రైట్ గోపీనాథ్.